హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు మురుకులు, జంతికలు, కారపూస అంటాం కదా, వాటిని చేసి చూపించబోతున్నానండి. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది చక్కగా నచ్చుతుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను, వివరంగా చెప్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం 10 నిమిషాల్లోనే అప్పటికప్పుడు పిండిని కలుపుకుని ఇలా టేస్టీ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చేలా చూపిస్తానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా నేను చూపించబోయే జంతికలు మీరు ఒకసారి కుక్ చేసి చూసారంటే టేస్ట్ అనేది మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకోండి. చట్నీ శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పుని తీసుకుని అలా మిక్సీ జార్లో వేసుకోండి. ఆ కప్పు పక్కన పెట్టుకోండి. మనం క్వాంటిటీకి ఆ కప్పును చూసుకోవాలండి. ఇప్పుడు అదే పప్పులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పిండిలాగా రావాలండి అదంతా కూడా. అలా అలా గ్రైండ్ అయిన పిండిని జల్లెడ తీసుకుని జల్లించుకోవాలండి. అదంతా కూడా జల్లెడలో పోసుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్పుతో మనం పుట్నాలు కొలుచుకున్న కప్పుతోనే 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దానిని తీసుకోవాలి. ఇది పొడి బియ్య పిండి అండి. బియ్యాన్ని మరపట్టించుకున్న తర్వాత ఇలా మెత్తగా మరపట్టించుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను. అది 2 కప్పులు తీసుకున్నాం కదా, అవి 2 కూడా జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్నట్లయితే 2 పిండిలు కూడా ఈవెన్గా కలిసిపోతాయండి. మనం గరిటతో కలుపుకోవాల్సిన పని లేకుండా ఈజీగా మనం జల్లించుకున్నట్లయితే అదంతా కూడా చక్కగా కలిసిపోతుంది. పుట్నాల పిండి అలాగే బియ్య పిండి కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి మొత్తం కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత జీలకర్ర అనేది కొంచెం బరకగా నలిగిందండి, అదంతా కూడా వేసేసుకుందాం పిండిలోనే. మనం జీలకర్రని గ్రైండ్ చేసాం కదా, అదంతా కూడా ఇలా బరకగా గ్రైండ్ అయ్యింది. అది కూడా పిండిలోనే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. పచ్చికారం అండి ఇది. 2 టేబుల్ స్పూన్లు కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు వాము వేసుకోండి. అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. ఒక 1/2 కప్ అయినా వేసుకోవచ్చండి. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే చూపించాను కదా. తెల్ల నువ్వులు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అవన్నీ కూడా పిండిలో కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కాగించుకుందామండి. కొంచెం వేడిగా ఉన్న నీళ్లతో పిండిని కలుపుకోవాలి. అప్పుడే శనగపప్పు పిండి అనేది బాగా మగ్గుతుంది. ఇలా కాగించుకున్న నీళ్ళని పిండిలో వేసుకుని కలిపేసుకుందాం. ఇలా స్పూన్తో మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక గిన్నెను వేడి చేసుకుందామండి. ఇలా ఇంకొక కప్పు వాటర్ని అలా వేడి చేసుకుని అలా వేసుకుందాం. కొంచెం పిండి చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం చేతితోనే కలుపుకుందాం. చేతితో పిండిని ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకున్నట్లయితే పిండి అనేది తడితడిగా అనిపిస్తుందండి. ఇలా ముద్దలాగా వస్తుంది కదా. ఇంకా వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి, కొంచెం వేసుకుంటే సరిపోతాయి. ఇంకొన్ని నీళ్లు పోసుకుందాం.
అరచేతిలో కొన్ని నీళ్లు పోసుకుని పిండంతా కూడా చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదండి, లూజ్గా కూడా ఉండకూడదండి. ఇవి కరెక్ట్గా కలుపుకోండి. తర్వాత ఒక గరిటె ఆయిల్ పోసుకుని పిండంతా కూడా అలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం కదా, ఆ ముద్దకి ఆయిల్ని అప్లై చేసుకుంటే పిండి అనేది ఎక్కువసేపు మనకి ఆరిపోకుండా మెత్తగా ఉంటుందండి. ఇలా ఆయిల్ని మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా, దానిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మురుకుల గొట్టం చూపిస్తున్నానండి. దాని లోపల ప్లేట్స్ ఉంటాయి కదా, మనకి ఏ డిజైన్ ప్లేట్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా 3 హోల్స్ ఉన్నది ఒకటి చూపించాను కదా, అలాగే చిన్న చిన్న హోల్స్ ఉన్నది కూడా ఒకటి చూపిస్తానండి. రెండిటితో నేను 2 టైప్స్లో నేను జంతికలు అనేవి చేసి చూపించబోతున్నాను. ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని అదంతా కూడా మురుకుల గొట్టం లోపలికి మనం అప్లై చేద్దామండి. ఇప్పుడు పిండిని తీసుకుని ముద్దలాగా చేసుకుని ఆ మురుకుల గొట్టంలో ఎంత సరిపోతే అంత మనం లోపల వరకు పెట్టుకుందాం. సరిపోయినంత పిండిని తీసుకుని అలా మూతని గొట్టంలో పెట్టుకుని మూతని క్లోజ్ చేసుకున్నాం కదా, దానిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేయండి. ఇలా బ్రష్ చేసుకోండి ఆయిల్తో. ఇప్పుడు మనం కారపూసని రెడీ చేద్దామండి. ఇలా ప్లేట్లోకి మనం వేసుకుని చూసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది కదా. ఇలా మనం ఎప్పటికప్పుడు ఒక ప్లేట్లో ఇలా కారపూసని ఒత్తుకుని దానిని చేత్తోనే ఇలా తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు మనం ఇలా ఒకటి రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే కొత్తగా నేర్చుకునే పిల్లలైతే డైరెక్ట్గా కళాయిలో వేశారంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి చేతులకి సెగ బాగా వస్తుందండి. హీట్ బాగా వచ్చి చేతులు అనేవి కాలుతూ ఉంటాయి. అంత ఎక్కువసేపు మురుకుల్ని ఒత్తుకోలేరండి కళాయి దగ్గర. అందుకే ఇలా మీరు ప్లేట్లోకి ఒత్తుకుని తర్వాత చేత్తో తీసుకుని అలా ఆయిల్లో వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అప్పుడు డీప్ ఫ్రై చేయడానికి. ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ అలా ఒక తడిగా ఉన్న క్లాత్ కానీ ఏదైనా తీసుకుని అలా మనకి కావలసిన సైజులో కావలసిన షేపులో మనం మురుకులని ఒత్తుకొని రెడీ చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్కి కూడా ఆయిల్ని మొత్తాన్ని కూడా అప్లై చేసి మనం ఒకేసారి 5-6 వేసుకుని రెడీ చేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి పని ఈజీ అవుతుందండి. ముందుగా నేను కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్తో ఇలా ఒత్తుకుని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ కూడా మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా ఒత్తుకున్న వాటిని కళాయిలో ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అలా మనం ఒత్తుకుని పేపర్ మీద పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటి అలా చేత్తో తీసుకుని ఆయిల్లో వేసుకోవచ్చండి. ఈజీగా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చేతులు కాలుతాయని భయం లేకుండా చక్కగా చేసుకోవచ్చండి. కొంచెం పెద్దగా ఉన్న హోల్స్తో నేను మురుకులు అనేవి ఒత్తాను కదా, అవి డీప్ ఫ్రై అవ్వటానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుందండి. ఫ్లేమ్ని మాత్రం తగ్గించుకుని స్లోగా ఉడికించుకోవాలండి. ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే అవన్నీ కూడా వేసిన వెంటనే మాడిపోయి కలర్ అనేది మాడిపోయి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. అందుకే మనం ఫ్లేమ్ని తగ్గించుకుని స్లోగా మనం కుక్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది. అలా మనం చేసి పెట్టుకున్నవి ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఆయిల్ కిందకి దిగిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం.
ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్తో మురుకులు అనేవి ఒత్తి చూపిస్తున్నానండి. ఒత్తి డీప్ ఫ్రై చేయబోతున్నాను. మనకి కావలసిన సైజులో ఇలా ఒక పేపర్ మీద ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఒకటి తీసిన తర్వాత ఒకటి వెంటనే కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. పని కూడా ఈజీ అవుతుంది, అలాగే ఫాస్ట్గా మనం కుక్ చేసుకోవచ్చు. అలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా మనకి కావాల్సిన సైజులో చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఇంకా రెడీ అయిపోయాయి. పుట్నాలు బియ్యం పిండితో కారపూస అనేది రెడీ అయ్యింది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది మీరు కూడా చూసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. క్రిస్పీగా కారంగా చక్కగా చాలా చాలా బాగుంటాయండి. తెల్ల నువ్వులు వాడాం, అలాగే సాల్ట్ కారంతో పాటు వాము జీలకర్ర కూడా వేసాం కదా. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు బియ్యపిండి శనగపిండితోనే జంతికలు అనేవి చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్తో బియ్యపిండితో ఒకసారి ఇలా చేసి మీరు కూడా చూడండి. టేస్ట్ అనేది చూడండి, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఒకసారి మీరు ఇలా చూసారంటే చాలా ఈజీగా ముక్కలుగా కట్ అవుతున్నాయి కదా. చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. మనం ఎలాంటి డాల్డా కానీ వెన్న కానీ బటర్ కానీ అలా ఏమీ యూజ్ చేయలేదు కదా. కాగించిన ఆయిల్ కూడా యూజ్ చేయలేదండి. వేడివేడి నూనె కూడా మనం పిండిలో పోయలేదు కదా. ఓన్లీ మనం కొంచెం వేడిగా ఉన్న వాటర్తో పిండిని కలిపాం కదా, అంతే. అలా కొంచెం వేడిగా ఉన్న వాటర్తో కలపటం వల్ల శనగపప్పు పిండి అనేది బాగా మగ్గి కారపూస అనేది గుల్లగుల్లగా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. మీ అందరికీ గనక ఈ రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.